అన్నయ్య, ఆయనకి ఏడిపించడం చాలా ఇష్టం. పర్లేదు, వదిలేయండి. ఏంటి సార్ మీరు మరీ కంగారు పెట్టేస్తున్నారు? నేను నిజమనుకున్నాను. మీ చెల్లి ఆపమంటే ఆపేస్తారా? సారీ అడిగింది నేనా మీ చెల్లా? ఇక్కడ నాకు రెస్పెక్ట్ లేదని అర్థమైంది. బాబు బాబు సార్ 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 చెప్పరా ఎదవా, నీ బంగారం మీద పోయినట్టు ఇందాక నుంచి అలా చూస్తున్నావేంటి? సార్ సారీ సార్, సారీ సార్, సారీ సార్, సారీ సార్. ఇంకా చాలన్నయ్య, ఆపు. నాకు సరిపోలేదు. ధ్రువ సార్. ఎస్ మేడం. సార్, ఏంటి మీరు మొదటిసారి వచ్చి కంగారు పెడుతున్నారు అందరినీ? నువ్వు ఊరుకోమ్మా. సార్ మా దగ్గరికి వచ్చారు, అదే మాకు చాలా ఎక్కువ. మా కోసం తనని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్, నన్ను క్షమించానని చెప్పండి సార్, లేకపోతే మా బాయ్ చంపేస్తాడు. సరే, క్షమించేశానులే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. బామ్మ, నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురా. అలాగే బాబు, కూర్చోండి. బామ్మ స్వీట్స్ చేస్తే చాలా బాగుంటాయమ్మా. బామ్మ చేసే స్వీట్స్ చాలా బాగుంటాయి. ఆహా. మీరు కూడా కూర్చోండి. తీసుకోండి. తీసుకో, తీసుకోమ్మా. అన్నయ్య, ఈ నెల 28న మా పెళ్లి డేటు ఫిక్స్ చేశారు. పెళ్లి చేయమని ఈవెంట్ వాళ్ళతో మాట్లాడారు కదా? మీకెలా తెలుసు? అంటే అది ఇంత పెద్ద పెళ్ళిళ్ళు ఖచ్చితంగా ఈవెంట్ వాళ్ళకి ఇస్తారు కదమ్మా. మీరు పెళ్లికి వారం ముందే రావాలన్నయ్య. పెళ్ళైన వెంటనే వెళ్ళిపోవచ్చు. అమ్మో, సార్ని ఏమో అనుకున్నాను గాని అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అన్నయ్య, మేము వెళ్ళొస్తాము. మంచిదమ్మా. ఒక్క నిమిషం ఉండు తల్లి. బామ్మ, సూర్య అవి తీసుకురా. అలాగే.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్య? మా మనసుల నిండా జ్ఞాపకాలనిచ్చి వెళ్తున్నావమ్మా. ఈ ప్లేస్కి నువ్వు రాకముందు ఆర్తనాదాలు, ఏడుపులు, చావులే ఉండేవి. నువ్వొచ్చి దీన్నొక ఇంటిలా మార్చావమ్మా. ఈరోజు ఇంట్లో ఒక ఆడపిల్లుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత పండగలా చూపించావు తల్లి. ఇది నా తృప్తి కోసం. ఈ అన్న నా చెల్లికిచ్చే మొదటి కానుక. ఆహా, వద్దమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. వసు, వెళ్దామా? ఆలి అన్నయ్య, టాబ్లెట్స్ దగ్గరే పెట్టుకుంటున్నావా? పెట్టుకుంటున్నానమ్మా. మీరందరూ పెళ్లికి తప్పకుండా రావాలి, వదినమ్మలతో పిల్లలతో సహా. సూర్య పెళ్లి చేసుకునేది ఎప్పుడో ఏంటో. వెతుకుదాం బామ్మ, వదిన కోసం తప్పకుండా వెతుకుతాం. వసుంధరా, వెళ్దామా? వెళ్ళిరండమ్మా. ఇప్పటికే తను చాలాసేపటి నుంచి ఉన్నాడు. సరే, వెళ్ళొస్తాం బామ్మ. అన్నయ్య, వెళ్ళొస్తామన్నయ్య. పదమ్మా. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. బాయ్ బామ్మ. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ బాబు. బాయ్. బాయ్. చాలా బాగున్నాయి కదా? ఇవి పెళ్లి టైంలో ఏదో ఒక రోజు వేసుకుందాం. అన్నయ్య కూడా చాలా సంతోషపడతాడు. వసుంధరా, నేనసలు ఇలాంటి క్లాత్లు వాడలేను. నేను బట్టల్లో కొంచెం పర్టిక్యులర్గా ఉంటాను. ఐ ప్రిఫర్ బ్రాండ్స్ ఓన్లీ. ఇది ఎవరికైనా ఇచ్చేద్దాం. నువ్వు కూడా పెళ్లి టైంలో ఈ చీరొద్దు. నీకు కట్టుకోవాలనిపిస్తే ఇంకెప్పుడైనా కట్టుకో, సరేనా? బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మీరు వస్తారనుకున్నాను. వసుంధరా, ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. నేను అందరి కాళ్ళకి దండం పెట్టను. నేను దండం పెట్టాలంటే నా లైఫ్లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. సర్ప్రైజింగ్లీ బయట వాళ్లలో నేను మీ నాన్న కాళ్ళకి మాత్రమే దండం పెట్టాను. ఎందుకు పెట్టానో నాకే తెలీదు. ఇప్పుడు అనిపిస్తుంది కనీసం ఒక్కసారైనా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అని. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా విషయంలో మీ ప్రవర్తన చూస్తే మీకు అసలు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అన్న తేడాన్ని లేనట్టుంటారు. కానీ మిగిలిన వాళ్లతో కాస్త దూరంగానే అనిపిస్తారు. వసు, నీకోసం మారాను. నీకోసం మాత్రమే. నువ్వు నేను వేరని నాకెప్పుడూ అనిపించలేదు. అందుకే నాకు సంబంధించినంతవరకు ధ్రువ కోటలో ఉంటే వసుంధర కూడా కోటలోనే ఉండాలి. వసు గుడిసెలో ఉంటే
ధ్రువ కూడా గుడిసెలో హ్యాపీగా ఉంటాడు. నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వే వసుంధరా. మిగిలిన వాళ్ళని నా వాళ్ళనుకోవడానికి ఐ టేక్ సమ్ టైం. అర్థం చేసుకో. నీ దగ్గర మాత్రం ఎంతైనా దిగాలనిపిస్తుంది, కానీ నీకెప్పుడూ అడ్డు చెప్పను. నన్ను కూడా కొంచెం అర్థం చేసుకో. వసు, ఈరోజు నువ్వు హ్యాపీయా? అన్నయ్య దగ్గర టైం ఎలా గడిచిందో తెలియలేదు సార్. ఫస్ట్ గంట ఓకే, కానీ మధ్యలో నుంచి నాకు చాలా బోర్ కొట్టింది. వసు, నేనేదో క్యాజువల్గా అన్నాను, నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? మీ ఇంట్లో నాకు బోర్ కొడుతుందని క్యాజువల్గా కూడా నేను ఎప్పుడూ అనలేదు కదా సార్. వసుంధరా, ఐఎమ్ సారీ. నీకోసమే కదా అక్కడికి వచ్చాను. పొద్దుటి నుంచి మన మధ్య చాలా మూమెంట్స్ ఉన్నాయి కదా. ఈ రోజుని మనం హ్యాపీగా మార్క్ చేసుకోవాలి. ప్లీజ్ ఫీల్ అవ్వకు. ఐఎమ్ సీరియస్లీ సారీ. నువ్వు అలా ఉండకు. సరే అయితే గుంజెళ్ళి తీనా, కానీ కార్లో తీయడం కుదరదే. తీయాలా చెప్పు, తీస్తాను. అరే రే, వద్దు, మీరు స్టీరింగ్ పట్టుకోండి. మీకు నవ్వాలి అంతే కదా. నవ్వుతానులేండి. అది నా వసుంధర ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. గ్రీష్మను చూడ్డానికి డాక్టర్ వచ్చారు. నేను మళ్ళీ చేస్తాను రాజీవ్. ఈ ఇంట్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఇదే నా ఇల్లు. ధ్రువ నా కాబోయే భర్త. మల్లిక అంటే నాకు మాట ఇచ్చారు. నేనిక్కడే ఉంటాను. సరే, నువ్వు ఇక్కడే ఉండు. కాసేపు పడుకో. డాక్టర్, గ్రీష్మ కండిషన్ చూశారు కదా. ఒక సైకియాట్రిస్ట్గా మీరిలాంటి పేషెంట్స్ని చాలా మందిని క్యూర్ చేశారని విన్నాను. తనలో చేంజ్ వస్తుంది కదా? చాలా కష్టం మేడం. గ్రీష్మ ఇప్పుడు డిప్రెషన్ ఫైనల్ స్టేజ్లో ఉంది. వెరీ డీప్ డిప్రెషన్. ధ్రువతో తనకి పెళ్ళైనట్టు, తను ఈ ఇంటికి కోడలైపోయినట్టు ఫిక్స్ అయిపోయింది. అందుకే మనం ఎంత చెప్పినా తను బయటికి రాలేకపోతుంది. ప్లీజ్ డాక్టర్, తను డిప్రెషన్లోంచి బయటికి రావాలి, కొత్త జీవితం మొదలు పెట్టాలి. దానికి ఏమైనా చేస్తాను. కొన్ని సిట్టింగ్స్ అవసరం మేడం. మంచి నిద్ర అవసరం. నేను నిద్రమాత్రలు ఇస్తాను, అవి వేసి పడుకోబెట్టండి. ఈ నిద్రమాత్రలేసి పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నమస్తే సార్. నమస్తే. అమ్మా, డాక్టర్ వచ్చింది గ్రీష్మ కోసమా? అవును, చాలా పెద్ద సైకియాట్రిస్ట్. ఏమన్నారు మేడం? అద్భుతాలు ఒక్క రోజులో జరగవు అన్నారు. టైం పడుతుంది అన్నారు. రాజీవ్ ఇదేమీ అర్థం చేసుకోకుండా ఎవరినో సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు.
అన్ని టైమ్స్లో అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు. చూద్దాం ఏమవుతుందో. పొద్దున్నుంచి మీరు తిరిగి తిరిగి చాలా అలసిపోయినట్టున్నారు. లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోండి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఈ పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకోకుండా, సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. అన్ని టైమ్స్లో అలా ఉండడం కూడా కరెక్ట్ కాదమ్మా. వసుంధర, పెళ్లి డేటు దగ్గర పడుతోంది. మీరిద్దరూ ఒకచోట ఉండకూడదు. నీకు వేరే విడిదిలు తీయమన్నాను. నువ్వక్కడికి వెళ్ళి ఎవరిని పిలుచుకోవాలనుకుంటున్నావో వాళ్ళని పిలుచుకోవచ్చు. రేపు ఆ ఇంటికి వెళ్ళాలి. అన్నీ సర్దుకుని రెడీగా ఉండు. సరే మేడం. రావసుందరా, నందితమ్మని రెడీ చేసి నేనే నీ దగ్గరికి తీసుకొద్దాం అనుకున్నాను. అవును సుజా, నిన్న మీ అమ్మగారు ఫోన్ చేశారన్నావు కదా, అంతా ఓకేనా? నీ మీద దిగులు పెట్టుకున్నారా? నేను తిరిగి ఇక్కడికి వచ్చాక కొద్ది రోజులు నువ్వు ఊరెళ్ళిరా. అయ్యో, అది దిగులా పాడా? మా అమ్మకి నేను కరెక్ట్గా 1వ తారీఖు గుర్తొస్తాను. జీతం వేస్తారు కదా, అది తన అకౌంట్కి పంపమని చెప్పడానికి. ఇక అక్కడికి వెళ్ళి 2 రోజులుంటే పంపిన జీతంలో సగం రాను పోను ఛార్జీలకి ఆ 2 రోజులు తినడానికి అయిపోతుందని తెగ బాధపడిపోతుంది. సారీ సుజా. ఏం పర్వాలేదు వసుంధర. ఆమె మా నాన్నకి 2వ భార్య. మా నాన్న కూడా చనిపోయాక ఆమెకి నా మీద ప్రేమ రావాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. రోజుకు 4-5 పనులకు కూడా పంపేది. అన్నిటికీ వెళ్లేదాన్ని. ఎప్పుడైనా ఒంట్లో బాలేదంటే మీ నాన్న ఊరి నిండా అప్పులు చేసి నిన్ను నా నెత్తి మీద పెట్టి వెళ్ళిపోయాడని తిట్ల దండకం మొదలుపెట్టేది. అలా రోజులు సంవత్సరాలు గడుస్తున్న సమయంలో ఏ దేవుడో కరుణించి ఇదిగో ఈ దేవత లాంటి అమ్మని చూసుకోవాలని నాకో పని అప్పగించాడు. ఇక అప్పటి నుండి నా జీవితంలో అమ్మ ప్రశాంతమైన ముఖం, ప్రేమ మాత్రమే చూశాను. ఇక్కడికొచ్చాక సంవత్సరాలు రోజుల్లా గడిచిపోతున్నాయి. ఇప్పుడు నువ్వొచ్చావు, నిమిషాల్లా గడిచిపోతున్నాయి. చాలా సంతోషంగా ఉంటున్నాను. కాకపోతే ఒక్కటే బాధ. నా అని చెప్పుకోవడానికి ఒక మనిషి, ఇది నాది అని సేదతీరడానికి ఒక ఇల్లు ఉంటే ఆ ధైర్యం వేరు కదా.
సుజాకి కష్టం విలువ తెలుసు. సూర్య అన్నయ్యకి కష్టం రాకుండా చూసుకోవడం తెలుసు. ఇద్దరికీ కావాల్సింది నా కోసం ఒకరున్నారు అన్న ప్రేమ, నమ్మకం, భరోసా. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే చూడుముచ్చటైన జంట అవుతారు. వసుంధరా, అందుకే నీతో ఏదైనా చెప్పాలంటే భయం నాకు. మాకంటే ఎక్కువ మా కష్టం గురించి నువ్వు ఆలోచించేస్తావు. నేనిప్పుడు చాలా బాగున్నాను. తర్వాత కూడా బాగుంటావు. నందితమ్మ, ఇవే మాటలు నాతో సూర్య అన్నయ్య కూడా అన్నాడు. తనని నమ్ముకున్న వాళ్ల కోసం కత్తి పట్టాడు. తన ప్రాణం కాపాడానని నా కోసం ఆ కత్తిని వదిలేశాడు. నేనొకసారి పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగితే తనని నమ్ముకున్న అమ్మాయిని కంటతడి పెట్టించడం ఇష్టం లేక అని చెప్పాడు. అతని గురించే నా దిగులంతా. వసుంధరా, నీ సూట్ కేసు ఓపెన్ చేయి. ఆ మొబైల్ అందులో పెడతాను. అయ్యో వద్దు సార్. నువ్వు జరుగు. నువ్వు రా ఇటు, నేను పెడతాను కదా. ఇతన్నెక్కడో చూశానే. ధ్రువ ప్రతాప్. మంచి అందగాడే. అవును, ఇతన్ని లవ్ చేస్తున్నావా? పడిపోయావా?